ఫాజిల్ ఫ్యూయల్స్ కన్జంప్షన్ తగ్గించాలంటే మనము ఎలక్ట్రానిక్ అలాగే ప్రకృతిక రహితమైన ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయో ఇది మనం అడాప్ట్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా జనరల్గా సిటీలో తిరగాలంటే బైక్ కార్లు వాడుతుంటాము. కానీ ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్స్ అలాగే ఎలక్ట్రానిక్ కార్స్ కూడా వచ్చున్నాయి. దీన్ని అమలు చేయడానికి మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీలో భాగంగా లాస్ట్ 2-3 డేస్ నుంచి ట్రయల్ చేసాము. చాలా ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి. ప్రత్యామ్నాయాలు చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అండ్ లోకల్ ఇన్నోవేటర్స్గా ఉన్నారు వాళ్ళందరూ చాలామంది. ఈవెన్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలన్నా కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అందుబాటులో ఉంటున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వెహికల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, సొంత వెహికల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుక్కుంటే పర్యావరణ పరంగా బాగుంటుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఇంకా మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో ప్రతి శుక్రవారము ఆఫీసర్స్ కూడా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్లో రావాలని కోరుతున్నాను. నేనైతే ఇప్పుడే ట్రయల్ చేసాము. ఇంకా మొన్న కూడా ఎలక్ట్రానిక్ కార్లో కూడా ట్రయల్ చేసాము. అన్నీ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది కూడా లేదు. ప్లస్ కాస్ట్ పరంగా కూడా బాగా ఉన్నాయి. అది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా రాసి పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఈ సైకిల్ అయితే ఎలక్ట్రానిక్ సైకిల్ని మన కలెక్టరేట్కి ఒక 3 కొనుక్కుంటున్నాము ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలాగే లోకల్ ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి వితిన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ని తిరగడానికి ట్రై చేస్తాం. దీని ద్వారా ఒక మిగతా వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ అవుతుంది. అలాగే సిటీ లోపల మెయిన్లీ యూత్స్ అలాగే చిన్న చిన్న పనికి వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా మీరు బైక్ లేదా వేరే ఎలక్ట్రానిక్ డీజిల్ బైక్, పెట్రోల్ బైక్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు అది అవుతాయి, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, ప్లస్ పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాము. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది. మన పిల్లలు ఇక్కడ విజయవాడ వాళ్ళు ఇది ఇన్నోవేట్ చేస్తారు. ఆ కాస్ట్ కూడా కన్సిడరబుల్గా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని అడాప్ట్ చేయండి. దీని గురించి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కలెక్టరేట్ కానీ లేదా మన దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ మీరు సంప్రదించండి. ఆ స్టార్టప్తో టైఅప్ చేస్తాము. సో వాళ్ళు కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది, మనం కూడా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం.